ఏదైనా వాక్యము 14వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది. వీటికంటే గొప్పది ఏమన్నా ఉంది అంటే అది దేవుడి నుంచి వచ్చింది కాదట, దుష్టు నుంచి వచ్చిందట. మీ మాట అవును అంటే అవును, కాదంటే కాదు. అంటే ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, అవును అనుకోండి, అవునని చెప్పండి. అవునని చెప్పకూడదు అనుకోండి, కాదని చెప్పకూడదు, మౌనం అయిపోవాలి. కాబట్టి చాలా సందర్భాల్లో కీర్తనల గ్రంథం 39లో ఉంటుంది, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము పెట్టుకుందు అనుకొంటిని. కాబట్టి మన నోటికి చిక్కములు పెట్టేసుకోవాలి. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అందులో ఏవైనా మనకి తెలియని విషయాలు ఉన్నాయి, లేదు ఏవేవో ఉన్నాయి, అప్పుడేం చేయాలి? మనకు తెలిస్తే మాట్లాడాలి, లేదు తెలీదా అనుకోండి, నోటికి చిక్కం పెట్టేసుకొని అలా సైలెంట్గా ఉండిపోవడమే. వీలైతే సాధ్యమైనంత వరకు ఎవరి మాటల సందర్భాలలో మీరు ఉండకండి, ఎవరి మాటల సంభాషణలలో మీరు ఉండకండి. దేవుడు మీ పట్ల కృప చూపించి ఆశీర్వదించులాగున తక్కువగా మాట్లాడండి. ఎక్కువ మాట, విస్తారమైన మాటల్లోట దోషముండక మానదు. కాబట్టి దుష్టుడి నుంచి మాటలు రాకుండా సైలెంట్గా ఉండి, దేవుడు అందుకే చెప్పాడు కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, దేవారాత్రము ధర్మశాస్త్రాన్ని ధ్యానించుకుంటే వాళ్ళు ధన్యులు. దేవుడు అట్టి కృప అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.